వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి కొన్ని కామెంట్లు చేశారు. అసలు రాజధాని అనే పదమే లేదు రాజ్యాంగంలో అని అన్నారు అని 2 ఛానళ్ళు, ఆ 4 ఛానళ్ళు, 2 పత్రికలు తెగ ఉదరగొడుతున్నాయి. నిజంగా అసలు ఆయన ఏమన్నాడు, వీళ్ళేమని ప్రచారం చేశారు? ఒక్కసారి వింటే అసలు విషయం అర్థమవుద్ది. ఇప్పుడు అక్కడ అసలు క్యాపిటల్ అనేదే లేదు అని కాన్స్టిట్యుయెన్సీస్ అన్నారు తప్పితే కాన్స్టిట్యూషన్ అనలేదని నేను అనుకుంటున్నాను. అక్కడ కాంపోనెంట్స్ ఇప్పుడు ఏమేమి కలిపితే అవుతాయి అనేది కాన్స్టిట్యుయెన్సీస్ అంటారే, ఆ పదం వాడాడని నేను అనుకుంటున్నా. తప్పైతే తప్పు, కానీ నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో అక్కడే క్యాపిటల్. ఇది గతంలో కూడా అన్నాడు. వైజాగ్లో నేను కూర్చుంటే వైజాగే క్యాపిటల్ అని. ఇక్కడ టైమింగ్ సరే, అవన్నీ చెప్పి ఇవన్నీ వదిలిపెట్టండి అసలు ఇప్పుడు అని. ఇప్పుడు క్యాపిటల్ అనేదే లేదు అంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ అనే పదం ఆయన ఎందుకు వాడతాడు? ఆయన అన్న అర్థం అది కాదు. ఆయన అన్న అర్థం అసలు కానే కాదు. అది రివర్ బేసిన్లో కడుతున్నాడు. అసలు రివర్ బేసిన్లో ఒక బిల్డింగ్ కూడా కట్టడానికి వీల్లేదు అన్నారు. కరెక్ట్. అది రివర్ బేసిన్లో ఏ నిర్మాణం కట్టడానికి వీల్లేదు. అయితే ఇప్పుడున్న రాజధాని అని చెప్పే గ్రామాల్లో ఆ బిల్డింగులు అవి రివర్ బేసిన్లో ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. లేవంటది టీడీపీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్పాడు అనొచ్చు, అంతేగాని అతని జ్ఞానమే లేదన్నట్టు. Whereas here Chandrababu Naidu is conceiving a city in a river basin. అదే కదా అన్న ఆయన. దాని తర్వాత గుంటూరు విజయవాడ మధ్య కడితే బాగుంటుంది అన్నది కూడా అమరావతి అసలు వద్దని కాదు దాని అర్థము. మీరు కట్టే బిల్డింగ్లు అయ్యా స్ట్రైట్ లైన్లో ఉన్నాయి కదా. ఏది పోయిన సమ్మర్లో మనం చెప్పామే, సమ్మర్లో 2025 సమ్మర్లో జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పింది. ఇక్కడ ఛాన్స్ కోసం రెడీగా ఉండి ఇప్పటికే ల్యాండ్ పూలింగ్లో ఒకళ్ళిద్దరు రైతులేరా మాకు హామీ కావాలి అంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించే ఒక మోడస్ ఆపరాండి ఉంది కదా, దాన్ని బయటకు తీశారు. సింపుల్. చూసారా, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు. ఎప్పుడు మీ మీద వాడు విషమే కక్కుతుంటాడు, అలాంటోడిని మనం తరిమేసేయాలి రాష్ట్రం నుంచి అని మొదలుపెట్టారు. సింపుల్. జనాందేముంది, ఎమోషన్స్ కావాలి కదా. అంతేగాని అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు? పైగా క్లియర్ కట్గా ఆయన ఏం చెప్పాడు? ఫస్ట్ దశలో ఇన్ని తీసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారమే ఎకరానికి 2 కోట్లు అవుద్ది అన్నారు. అలా 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుద్ది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు. వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు అన్నాడు. అది తప్ప. అసలు ఎలా ఉందంటే ఇప్పుడు ఈ మీడియా పర్టికులర్గా ఈ 4-5 ఛానళ్ళ పరిస్థితి, వీటికి ఆదేశాలు గవర్నమెంట్ నుంచే లేదంటే లోపాయికారిగా వస్తాయి కానీ ఆదేశాలు. అమరావతి అనే ఒక పదం ఎవరే మాట్లాడకూడదు. అసలు మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడటానికి వీల్లేదు. అతను తప్ప రాజకీయంగా ఓడిపోతాడా మళ్ళీ గెలుస్తాడనేది పక్కన పెట్టండి. రాజధాని అంటే కేవలం వాళ్ళదే. ఇది ఆ ల్యాండ్ పూలింగ్కి మేమిచ్చాం ఇది స్థలాలు అంటారే, పొలాలు అంటారే వాళ్ళది. ప్లస్ ఇదిగోండి మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారే మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ వీళ్ళదే. ఇంకా ఎవరిది కాదనమాట. ఇలా ఉండటం ఏంటి?
తప్పు కదా ఇది. ఒక ప్రాంతం మీద తనకున్న అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది. దాని ద్వారా వచ్చే పర్యవసానాల ఫలితాలను అనుభవిస్తాడు అతను. అది ప్రజలకు నచ్చితే నచ్చుద్ది, లేకపోతే లేదు. అంత మాత్రం చేత విషం కక్కుతున్నాడు, తరిమి కొట్టాల్సిందే అంటే ఎలా? ఇక్కడే సక్సెస్ అవుతుంది ఈ మీడియా. ఒకళ్ళని బూచిగా చూపించేసి చూసారా జాగ్రత్త, మళ్ళీ అతను వస్తాడు, మేమే మీకు దిక్కు, మీరు మమ్మల్ని గెలిపించండి, మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాం. ఈ మోడస్ ఆపరాండి ఈరోజు స్పష్టంగా కనిపించింది. ఇది ఈ పార్ట్ అయితే. రెండో పార్ట్, అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్యాపిటల్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఏంటి ఈయన ప్లాను? నిజంగా ఏమైనా ప్లాన్ ఉందా? నిజంగానే సెకండ్ దశ పోలింగ్లో చాలామంది తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారా అని నేను అనుకుంటున్నాడా? లేకపోతే ఎవరైనా నేను బ్రీఫ్ చేశారా? ఇట్లా ఎవరు బ్రీఫ్ చేశారు? ఇట్లా ల్యాండ్ పూలింగ్ అనేది ఆగదు అని మనమే చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏదో పెద్ద అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులందరూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో వీలైతే దాడి కూడా చేస్తారు అనే స్థాయిలో ప్రచారం జరుగుతుంది కదా. వీళ్ళకి కూడా తెలుసు కదా ఇది పోలింగ్ ఆగదు, పాలసీ తీసుకున్న గవర్నమెంట్. నువ్వు ఎన్ని అగచాట్లు పడినా పడకపోయినా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు దీంతో. ఇది ఆగదు, ఆగనే ఆగదు. అంత మాత్రం చేత దీని మీద అభిప్రాయం ఉండకూడదా? ఉంటుంది. మరి ఇప్పుడు రాజకీయంగా తనకిది దెబ్బ తగులుతుంది అని తెలిసే మళ్ళీ ఇంకోసారి మాట్లాడారా? లేకపోతే తప్పుడు సమాచారం ఏమైనా ఉందా? లేదు, నిజంగానే రాజకీయంగా ఇక్కడ రైతులు చాలామంది అసంతృప్తితో ఉన్నారా? లేదు, వీటన్నిటినీ మించిన ఇంకేదన్నా మైండ్గా ఉందా? ఏది? ఎటు ఇవన్నీ పూర్తి చేయటం అనేది కుదిరే పని కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 2029 ఎలక్షన్ ఇయర్ నేను చెప్పొచ్చు, నేను అప్పుడే చెప్పాను ఆయన్ని నమ్మొద్దు అని చంద్రబాబుని, ఇప్పుడు చూడండి ఆయన నమ్మి మీరందరూ ఇలా అయిపోయారు అని చెప్పడానికి ఇది ఒక మార్గం అనుకుంటున్నాడా? ఈ సమయంలో ఏ రకమైనటువంటి ఎన్నికలు లేనటువంటి ఈ సమయంలో రాజధాని గురించిన ప్రస్తావన ఎందుకు చేశారు? ఇది పొలిటికల్గా ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది. బట్ ఇప్పటిదాకా ఏదైతే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది వైఎస్ఆర్సీపీకి, వీళ్ళేదో చెప్తున్నట్టు అమరావతిలో కాకుండా అన్నది, ఈ ఒక్క రోజు వీళ్ళు చేసిన ప్రచారంతో తగ్గుతుందా? మేబీ తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. బట్ ఒకటైతే వాస్తవం, ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినంత ఈజీగా డెవలప్మెంట్ అవ్వదు ఆ ఫ్లాట్లకి. రిటర్నబుల్ ఫ్లాట్స్ అని చెప్తున్నారే దానికి. కానీ ఇక బిల్డింగ్స్ అంటారా, క్లియర్ కట్గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండొచ్చు, వద్దు ఇక్కడ కట్టొద్దు, లేదు అక్కడ కట్టుకోండి. అమరావతికి ఆయన ఎప్పుడో జై కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నాడు అనేవాళ్ళకి ఆయన అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా చక్కగా ఇక్కడ కట్టుకోండి అనేది ఆయన విధానంగా ఇప్పటికీ చెప్పాడు. లేదు ఆయన మాట మార్చాడు, మళ్ళీ వచ్చాడంటే జాగ్రత్త, చూసారా నిన్న కూడా మాట మాట్లాడాడు అని ఒక ప్రచారం చేయడానికైతే ఒక అస్త్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. బట్ ఇది రెండు పక్షాలకి, అటు టీడీపీ కానీ ఈ వైఎస్ఆర్సీపీకి కానీ పూర్తిగా లాభము నష్టము కలుగుతుందని ఇప్పుడు చెప్పలేం. మీడియాలో కూర్చొని మాట్లాడుకోవటానికి ఏముంది, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, మన తెలివితేటలు ప్రదర్శించవచ్చు, మన మేధావితనం, మన వెటకారం అన్నీ ప్రదర్శించవచ్చు. రాజకీయ పార్టీలకి ఫలితాలు, వాటి పర్యవసానాలు ఏంటనేది ఎన్నికల రోజే తెలిసేది. బట్ ఈ మధ్యలో ఈ ప్రచారాలు ఉన్నాయే, వాటిని జాగ్రత్తగా గమనించే వాళ్ళకి అర్థమవుతుంది ఏది ఎందుకు చేస్తున్నారనేది. జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ అనే పదమే లేదన్నప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ 10 సెకండ్స్లోనే క్యాపిటల్ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఇక్కడ ఎందుకు కడుతున్నాడు, అక్కడ కట్టుకోవాలని ఈ మాత్రం ఇంగితం ఉండక్కర్లేదా? ఎవరికైనా సరే విశ్లేషించినప్పుడు. దానికి పోయి మంత్రి నారాయణ గారు, ఇంకొక మంత్రులు, పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు? సంథింగ్ ఒక డ్యామేజ్ జరుగుతుంది ఈయన మాటలతో అని భయపడే కదా. బట్ దానిని కూడా వాళ్ళు తెలివిగా మలుచుకుంటారు. చూసారా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బిగిన్ చేశాడు, జాగ్రత్త అతనికి మాత్రం ఓట్లు వేయొద్దు అనేది.
అంటే రాజకీయంగా రెండు వైపులా ఉన్నది. ఒకవైపు కూటమికి అరే జగన్మోహన్ రెడ్డి మాటలు జనంలోకి వెళ్ళిపోతాయేమనే ఒక భయం, మరొకవైపు దాన్ని జగన్మోహన్ రెడ్డి మాటలనే అస్త్రంగా చేసుకోవటం ఒకటి. ఇటు వైఎస్ఆర్సీపీలో ఏమవుతుందంటే మాటల వరకు ఈయన మాట్లాడుతున్నాడు, దానిని మోసేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్లస్సా మైనస్సా అనేది ఈ మాటలు ఇప్పుడే చెప్పలేము. వీళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమం, కౌంటర్ ఇచ్చే క్రమంలో నోరు జారి ఏదేదో వాగారనుకోండి, ఆ పదమే కరెక్ట్, వాగారనుకోండి, అది ఆ ప్రాంతం మీద కాదు. ఇప్పుడు ఎట్లా అయితే రాజధాని మీదుగా ఎవరు మాట్లాడకూడదా ఏంటని మనం అంటున్నట్టు, మిగిలిన వాళ్ళు కూడా ఏం రాజధాని మీద ఏదో ఒక రాజధాని ఇక్కడ ఉంటుందంటే దాని మీద ఎందుకు ఇలా ఆకాశం వెళ్ళగక్కుతున్నారని వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుంది. అందుకే ఈ అంశాన్ని మీడియా సేలబుల్ పాయింట్గా తప్పితే రెండు పార్టీలకి ప్లస్ మైనస్ అనేది మాత్రం ఇప్పుడే ఇమ్మీడియట్గా అయితే తేలదు.